బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతుందని విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. అధికారుల కళ్ల ముందే కోట్ల రూపాయల అక్రమ మట్టి దందా యథేచ్ఛగా సాగుతుండగా ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మండలంలోని మాధవరం గ్రామం కేంద్రంగా అక్రమ మట్టి తవ్వకాలు, అక్రమ రవాణా, చెరువుల మట్టిని ప్రైవేట్ స్థలాలకు తరలింపు వ్యవహారం రోజురోజుకు భయానక స్థాయికి చేరుకుంది. గ్రామాల్లో భారీ ఎక్స్కవేటర్లు, డంపర్లు రాత్రింబవళ్లు గర్జిస్తున్న సంబంధిత శాఖలు మాత్రం మౌనం వీక్షకుల్లా వ్యవహరిస్తున్నాయనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. మాధవపురం గ్రామంలో కోతిగుంట చెరువు మట్టిని తవ్వి పక్కనే ఉన్న ఎర్రకాలువ గండ్లు పూడ్చాలని ఎమ్మెల్యే సూచనలు చేసినా ఆయన సూచనలు బేఖాతరు చేస్తూ యథేచ్ఛగా అక్రమ మట్టి తవ్వకాలకు పాల్పడుతున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గండ్లు పూడ్చే పనుల పేరుతో చెరువు మట్టిని అక్రమంగా తరలిస్తూ బయట ప్రైవేట్ స్థలాలు, అనుమానాస్పద లేఅవుట్లు పూడ్చేందుకు మట్టి మాఫియా దందా నడుస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. చెరువు అభివృద్ధి పేరుతో మొదలైన పనులు ఇప్పుడు కోట్ల రూపాయల మట్టి వ్యాపారంగా మారిపోయాయంటూ గ్రామస్తులు మండిపడుతున్నారు. ప్రభుత్వ పనుల ముసుగులో అక్రమ సంపాదన జరుగుతోందని ఆరోపణలు గుప్పమంటున్నాయి. అలాగే గండ్లు పూడ్చే విషయంలోనూ వివక్ష చూపిస్తూ వాళ్లకు నచ్చిన రైతులు గండ్లు పూడిస్తూ మిగిలిన వారిని గాలి కుదిలేస్తున్నారని అక్కడ రైతులు విమర్శిస్తున్నారు. ఇదేమని ప్రశ్నిస్తే రైతులు మమ్మల్ని అడగాలి, బతిమాలాలి, లేకుంటే వారి చేలు వరదల్లో ఉంటాయని బెదిరింపులకు దిగుతుండడం శోచనీయం. అసలు సదరు కాంట్రాక్టర్కు ఎన్ని నిధులు వచ్చాయి, ఆ నిధులతో ఎన్ని గంటలు ఏ విధంగా పూడ్చారు, అలాగే దానికి సంబంధించిన వివరాలు సవివరంగా తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు. సదరు కాంట్రాక్టర్ చేసిన వ్యవహారాలపై కలెక్టర్కు రైతులు ఫిర్యాదులు చేయనున్నట్టుగా తెలుస్తోంది. అలాగే ఇదే మాధవరం గ్రామంలో జడ్పీ హైస్కూల్ సమీపంలో ఉన్న కొత్త చెరువు సమీపంలో అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయని తెలిసింది. రాత్రి పగలు అని తేడా లేకుండా యథేచ్ఛగా మట్టి మాఫియా రెచ్చిపోయి మట్టి అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్నారనే విమర్శలు గుప్పమంటున్నాయి. అంతేకాదు మాధవరం పక్కనే ఉన్న జగన్నాథపురం గ్రామంలోనూ పరిస్థితి దారుణంగానే ఉందని సమాచారం. జగన్నాథపురం నుంచి దండగర్ర వెళ్లే రహదారి పక్కన ఉన్న భారీ చెరువులో యథేచ్ఛగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని, ఆ మట్టిని పక్కనే ఉన్న చేపల చెరువులు పూడ్చేందుకు వినియోగిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎటువంటి అనుమతులు లేకుండా చేపల చెరువుల పూడిక పనులు సాగుతుండగా భారీ యంత్రాలతో పగలు రాత్రి వేళలో యథేచ్ఛగా మట్టి తరలింపులు జరుగుతున్నాయనే ఆరోపణలు సైతం స్థానికులను కలవరపెడుతున్నాయి. ఇక పుల్లాయిగూడెం, మెట్టుపురగూడెం గ్రామాల్లో కూడా పరిస్థితి అదుపు తప్పిందని తెలుస్తోంది. అనుమతులు లేకుండానే మట్టి తవ్వకాలు, అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతుండగా గ్రామీణ రహదారులు దెబ్బతింటున్నాయని ఆయా గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. భారీ డంపర్ల రాకపోకలతో ప్రజలతో ఇబ్బందులు పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గం మొత్తం మట్టి మాఫియా గుప్పెట్లోకి వెళ్లిపోయిందా? మైనింగ్ అధికారులు ఎక్కడ? విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ ఎందుకు మౌనం వర్తిస్తోంది? రెవెన్యూ, పోలీస్ శాఖలు ఎందుకు కళ్లప్పగించి చూస్తున్నాయి అనే ప్రశ్నలు ఇప్పుడు ప్రజల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఇంత భారీ స్థాయిలో అక్రమ తవ్వకాలు జరుగుతున్నా చర్యలు లేకపోవడం వెనుక రాజకీయ అండ ఉందా? అధికార యంత్రాంగంలో ఎవరి ఆశీస్సులున్నాయి అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మొత్తం మట్టి మాఫియా దందా వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు? ఎవరి పేరుతో ఈ అక్రమ సామ్రాజ్యం నడుస్తోంది? ప్రభుత్వ భూములు, చెరువులు, గ్రామ వనరులను దోచుకుంటున్న వారెవరు అన్న పూర్తి వివరాలను ఆధారాలతో సహా అతి త్వరలో రచ్చా మీడియా రోజు ప్రత్యేక కథనంగా ప్రజల ముందుకు తీసుకురానుంది. Depois.